హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈరోజు అయితే మన వీడియో ఏంటంటే ఎగ్ రైస్ చేయబోతున్నాం. ఎగ్ రైస్ అయితే గుర్తొచ్చింది. మీరు ఎంతమంది అయితే ఎగ్ రైస్ తిన్నారో లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అయితే గుడ్లు నేనైతే 4 గుడ్లు అయితే వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. రెండు కలిపి బాగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. దాని తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కాసేపు చూస్తున్నట్టు చేయండి. తర్వాత ఏమో కొద్దిగా అలా బబుల్స్ లాగా వస్తాయి. దాని తర్వాత మనం కుక్ అవుతున్నట్టు అర్థమవుతుంది. కొద్దిగా అయితే 2 కరివేపాకు మంటలు అయితే వేసుకోండి. అప్పుడైతే టేస్ట్ అయితే బాగా వస్తుంది. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నారో అలాగే చేయండి. తర్వాత ఏమో కారం అయితే వేయండి. 2 స్పూన్లు కారం వేసి బాగా కలుపుకుంటే కొద్దిగా పీసెస్కి అయితే బాగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ 2 స్పూన్లు అయితే సాల్ట్ వేయండి, సరిపోతుంది. తర్వాత అయితే రైస్ అయితే నేను కరెంట్ కుక్కర్లో ఉన్న రైస్ అయితే చేశాను. తర్వాత ఏమో మనం ఎంతమంది ఉంటామో అంతమందికి సరిపడా రైస్ అయితే వేసేయండి. మేమైతే ముగ్గురం కాబట్టి మనం ఎంత అయితే తింటామో మనకు తెలుస్తుంది కాబట్టి అంత అయితే వేసుకోండి. ఎగ్స్ కూడా అంతే, మీకు టేస్ట్ ఎక్కువ వస్తే ఎగ్ అయితే ఎక్కువ వేసుకోండి. మేమైతే 5 గుడ్లు అయితే వేసాము, ఎందుకంటే ముగ్గురు సరే ఎక్కువ తింటాము. అందువల్ల 5 గుడ్లు అయితే వేసాము. బాగా కలిపేసుకోండి. మీరు వీడియోలో చూసుకున్నట్టు కలుపుకుంటే చిన్న గడ్డలు అయితే ఉన్నాయో అవి కూడా పోతాయి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇది కలిపేలోగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం మోటివేషన్ వీడియోస్ చాలా చేస్తూ ఉంటాం. అలాగే మనం ఇలాంటి కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ అన్నీ చేస్తూ ఉంటాం. చూస్తున్నారు కదా.